హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజైతే మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను కాకరకాయ వెల్లుల్లి కారం అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు నేను కాకరకాయ వెల్లుల్లి కారం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. కాకరకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇక్కడ కాకరకాయని నేను రౌండ్ షేప్లో నేను ఇక్కడ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కాకరకాయల పైన ఏంటంటే కొద్దిగా ఉప్పు ఇంకా కొద్దిగా ఇక్కడ పసుపు వేసుకొని ఈ కాకరకాయల్లో ఉప్పు పసుపు మంచిగా పట్టేంత వరకు దీన్ని మంచిగా మనం ఫ్లిప్ చేస్తూ మంచిగా దీన్ని కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కాకరకాయ ముక్కల్లో ఇక్కడ పసుపు ఉప్పు మంచిగా పట్టేసాయి. ఇప్పుడు ఏంటంటే మనం 1 అవర్ కోసం మూత పెట్టి సైడ్లో పెట్టేసుకుందాం దీన్ని. ఇంకేంటంటే ఇక్కడ కాకరకాయలో నేను మొత్తం కాకరకాయలో గింజలు తీయలేదండి. కొన్ని ముదిరిపోయిన కాకరకాయలు ఉంటాయి కదా, దాంట్లో మాత్రమే గింజలు తీసాను. తక్కినవి గింజలు కూడా అలాగే ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కాకరకాయ ముక్కల్లో పసుపు ఉప్పు పట్టించి 1 అవర్ అయింది. 1 అవర్ తర్వాత ఇప్పుడు కాకరకాయలో నీళ్ళు కూడా వచ్చేసాయి కదండి. ఇప్పుడు చూసారు కదా, కాకరకాయలు ఇక్కడ నేను గట్టిగా పిండుకుంటున్నాను. ఇలాగ కాకరకాయలో పసుపు ఉప్పు పట్టించి 1 అవర్ తర్వాత మీరు ఇలాగ చేసుకుంటే కాకరకాయలో కొద్దిగా చేదన్నది తగ్గిపోతుందండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లో ఇప్పుడు కాకరకాయని మనం ఫ్రై చేసుకుందామండి. ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుల్లో నూనె వేడవడానికి పెట్టాను. ఇంకా కాకరకాయని ఇక్కడ సపరేట్ ప్లేట్లో ఇక్కడ తీసుకొని పెట్టుకున్నానండి. నూనె ఇక్కడ మంచిగా కొద్దిగా వేడవడానికి వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, కాకరకాయ ముక్కలు వేసి దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ దీన్ని మంచిగా కొద్దిగా ఫ్రై చేసుకుందాము. కాకరకాయ వెల్లుల్లి కారం కోసం కొద్దిగా నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, నేను కాకరకాయ ముక్కలన్నీ దీంట్లో వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మీకు ఇక్కడ కొద్దిసేపు తర్వాత నేను ఇక్కడ కాకరకాయలు చూపెడుతున్నానండి. కాకరకాయలు ఆల్మోస్ట్ ఒక 80% వరకు మగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి. కాకరకాయ ఆ లోపు కొద్దిగా మగ్గుతుంది కదండి, ఆ లోపు మనం ఇక్కడ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. వెల్లుల్లి కారం కోసం ఇక్కడ మీకు చూపెట్టాను కదండి, జీలకర్ర ధనియాలు ఎండి కొబ్బరిని నేను తీసుకున్నాను. వెల్లుల్లి కారం కోసం సపరేట్ ప్యాన్ పెట్టానండి వేడవడానికి. ఇప్పుడు దీంట్లో చూసారు కదా, జీలకర్ర ధనియాలు ఎండి కొబ్బరిని వేసాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ధనియాలు జీలకర్ర ఎండి కొబ్బరి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ బ్లెండర్ జార్లో తీసుకున్నాను. కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇక్కడ మిక్సీ పట్టుకుందామండి. ఇంకొక గిన్నెలో ఇక్కడ కారం ఇంకా ఉప్పు మీకు చూపెడుతున్నానండి. ఆల్రెడీ మిక్సీ బ్లెండర్లో ధనియాలు జీలకర్ర ఎండి కొబ్బరి వేసుకున్నాను కదా, దాంతోనే ఇంకా కొద్దిగా కారం ఇంకా ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు దీన్ని మెత్తగా ఇక్కడ మనం మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. కొన్ని వెల్లుల్లిపాయలు అయితే నేను ఒలిచానండి, కొన్ని అయితే అలాగే వదిలేసాను. ఇప్పుడు దీన్ని బరకగా ఇక్కడ మనం పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇక్కడ పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేస్తూ ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను. ఇదేనండి వెల్లుల్లి కారం ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకొక గిన్నెలో ఇక్కడ కరివేపాకు తీసుకున్నానండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. ఇప్పుడు చూసారు కదా, కాకరకాయలు కూడా ఇక్కడ మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనం వెల్లుల్లి కారాన్ని మనం వేసుకుందాము. వెల్లుల్లి కారం వేసే ముందు దీంట్లో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసి దీన్ని ఇప్పుడు మంచిగా కొద్దిగా ఫ్రై చేసుకుందాము. చూసారు కదండి, కరివేపాకు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో వచ్చి వెల్లుల్లి కారం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కదా మిక్సీలో. ఇప్పుడు దీంట్లో మనం వెల్లుల్లి కారం వేద్దాం. వెల్లుల్లి కారం వేసి వెల్లుల్లి కారం మంచిగా ఇక్కడ కాకరకాయలో పట్టేంత వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ కలుపుకుందామండి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఫ్లిప్ చేస్తూ మంచిగా కలుపుకున్నానండి. 6 మినిట్స్ టైం అయితే పట్టింది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, 6 మినిట్స్లో కాకరకాయ ముక్కల్లో మంచిగా వెల్లుల్లి కారం మంచిగా పట్టేసింది. ఇంకా చూసారు కదా, ఇప్పుడు మూకుల్లో ఇక్కడ నూనె కూడా లేదండి, మంచిగా కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ సపరేట్ గిన్నెలో నేను తీసి మీకు ఇక్కడ చూపెడుతున్నానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను మా అమ్మగారి వంటల్లో కాకరకాయ వెల్లుల్లి కారం. ఒకవేళ మీకు కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.